ఎక్కువసేపు చెప్పను. ఎండ చాలా బయట విపరీతంగా ఉంది ఎండ. దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటి పేతురు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, చదువుకున్న వాక్య భాగమును దీవించి విరిచి వడ్డించి దర్శించి మాతో మాట్లాడి చెప్పబోతున్న నాయన తండ్రి, నీవు మా అద్భుతమైన మాటలు మాకు తెలియజేసి నీ మాటలు నాయన మమ్మల్ని బ్రతికించే కృపను అందించమని, వాక్యాన్ని నాయన మీరే నాయన మాతో స్పష్టంగా తేటగా మాట్లాడి, మాకు కాదు యెహోవా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకములో తీర్పు దేవుని ఇంటి నుండే ఆరంభమగు కాలం వచ్చుచున్నదని దాని తర్వాత రాశారు. తీర్పు దినాన దేవుడు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నావు, నన్ను మహిమపరచలేదని దేవుడు తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, తీర్పు దినాన నా పేరు నీకు ఇవ్వబడింది. కిందటి వారం చెప్పాను నేను, దేవుని పేరు జనాంగానికి వచ్చింది. ఆ పేరు ఎందుకు, ఆ పేరు మనకి ఇవ్వబడింది. మెస్సయ్య అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే క్రీస్తు, క్రీస్తు అంటే క్రైస్తవులు, క్రీస్తులో నుంచి. హిందీ బిల్ట్ అయితే ఈసాయిలో. కాబట్టి ఇందులో క్రైస్తవుడైనందుకు అనే మాట బాధలు దేవుడు చాలామంది ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. అమ్మో క్రైస్తవుల్లోకి వెళ్తే బాధలు వచ్చేస్తాయి, అమ్మో వెళ్ళకూడదని చాలామంది ఏం చేస్తున్నాడంటే చర్చికి వస్తున్నారు కానీ క్రిస్టియన్ లైఫ్ ప్రాక్టీస్ చేయటం లేదు. క్రైస్తవ్యం అనేది, క్రైస్తవుడు అనేది హిమాలయ శిఖరం అంత ఉన్నతమైన స్థితి. అది ఎన్ని విషయాలు చెప్పినా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అని ఉంది. కిందనే మళ్ళా రాశాడు, ఏమని రాశాడు 19లో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, అంటే ఆత్మను అప్పగించుకునే ముందు బాధలు ఎలాగొస్తాయంటే మామూలు బాధలు రావు, దైవ చిత్తానుసారంగానే వస్తాయి బాధలు. క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. దేవుని చిత్తములోనే ఆ బాధలు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళకి బాధలు దేవుడు ఇవ్వడు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళకే తప్ప. అందుకనే పేతురు 12లో అన్నాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలు మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపడినప్పుడు పాలివారై ఉన్నారని సంతోషించండి, ఆశ్చర్యపడకండి, సంతోషించండి. ఎడలా మీ మీద ఉన్నదని ఈ కాంటెక్స్ట్లో ఇలాగే చెప్పాడు. క్రైస్తవుడికి వచ్చిన బాధలనేవి గుర్తుపెట్టుకుని దైవ చిత్తానుసారమైనవి. కోరుండి దేవుడు మనల్ని కష్టపెట్టాడు. చాలా వాగ్దానాలు ఉన్నాయి.
నీ కుడి పక్కన 10,000 మంది ఒకవేళ పడినా ఏ అపాయము నీకేమి అవ్వదని వాగ్దానాలు ఉన్నాయి. నేను స్వస్థపరచు నేనే అన్నాడు. చాలా వాగ్దానాలు ఉన్నాయి. నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని ఇటువైపు వాగ్దానాలు ఉండగా దేవుడు క్రైస్తవ జీవితములో దేవుడు అనుమతించే బాధలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బాధలు ఊరికనే మనకు రావు. ఆ బాధలలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ బాధల్లో అది దైవ చిత్తమని ఎందుకన్నాడంటే నిన్ను నిలబెట్టడానికి. జ్ఞాని అయిన సొలొమోను నీతిమంతుడు 7 మార్లు పడినను, సామెతల గ్రంథం 24లో ఉంటుంది. 7 మార్లు పడినను తిరిగి, అంటే పడిపోయిన వాడిని నిలబెట్టడానికి దేవుడు కొన్ని బాధలు ఇస్తాడు. వాడిని ఏంటంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా చేయాలని బాధలు ఇస్తాడు. ఆ బాధలు దైవ చిత్తానుసారమైనవి. వాగ్దానాలు ఉన్నాయి కానీ బాధలు కూడా ఉంటాయి. ఆ బాధలు అనేవి ఉంటాయి. బాధలలో దేవుడు ఈ బాధలు ఇచ్చి ఎలా నిలబెట్టాడంటే, ఈ వ్యక్తి బాధల్లో నా ఆజ్ఞను పాటిస్తాడా లేదా, దైవ చిత్తానుసారమైన బాధలు ఇచ్చి నా వాక్యం నెరవేరుస్తాడా లేడా, దేవుడు బాధ పెట్టి నా చిత్తాన్ని జరిగిస్తాడా లేదా అని దేవుడు ఎన్నుకున్న వారికి ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది ఎన్నుకున్న వారిని వాళ్ళని సరిచేసే పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. బైబిల్లో పైపైన చూస్తే నన్ను నమ్మండి నేను నిత్య జీవం ఇస్తానంటాడు. నిత్య జీవితం వాళ్ళకి ఎవరికి ఇస్తాడంటే దైవ చిత్తానుసారమైన బాధలు క్రైస్తవ జీవితంలో అనుభవించాలి. అనుభవించిన భక్తులు బైబిల్లో ఉన్నారు. ఊరికే అన్యాయంగా వాళ్ళు బాధలు అనుభవించారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళు. దేవుడిచ్చే బాధలన్నా శ్రమలన్నా ఒకటేనండి. దేవుడిచ్చే బాధల్లో మొట్టమొదటిది చాలా ఏంటంటే మనం అనుకుంటాము కొన్ని రోగాలు వస్తాయి, దానివల్ల ప్రాణం ఏం పోతుంది. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయములో చూస్తే ఆశారాజు అని ఉంటాడు అతను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 16-12లో చూడండి దయచేసి. ఆశా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి వైద్యులను పట్టుకొని, అంటే ఈ బాధ ఎందుకు పెట్టాడంటే ఇతడు ప్రార్థనకు రావటం లేదు కాబట్టి దేవుని దగ్గరికి విచారణ చెయ్యాలి అని. దేవుడు ఏ బాధ పెట్టినా దానిలో ఏంటంటే ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ప్రార్థనలో నిలబెడతాడు. వ్యక్తిని ప్రార్థనలో నిలబెట్టుట. ఉదాహరణకు చూడండి, యోబు భక్తుడు ఉన్నాడు. యోబు భక్తుణ్ణి దేవుడు బాధ పెట్టాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము చూడండి దయచేసి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. బయలు వెళ్ళి అంటే ఒక రోగాన్ని ఇచ్చాడు, రోగం ద్వారా బాధించాలని ఇచ్చాడు. మళ్ళీ 2:13లో ఏమనుంది? ఎంత బాధ అంటే దేవుని బిడలారా అధికముగా ఉండెను. ఎవరికైనా మాట్లాడలేదంటే ఎంత భయంకరమైన దుర్భర బాధ. యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఆయన శిలువలో బాధపడ్డాడు, ఈయన శరీరంలో బాధపడ్డాడు యోబు. ఇంత ఎందుకు తెలిసి బాధ ఇచ్చాడు? యథార్థత పోగొట్టుకుంటాడేమో.
న్యాయం తప్పిపోతాడేమో, చెడుతనాన్ని విడిచిపెట్టాడు మళ్ళీ చెడుతనం చేస్తాడేమో, అతను భయభక్తులు పోతాయేమో అని దేవునికి సాతానికి ఇద్దరు మాట్లాడుకొని, అంటే ఇద్దరు మాట్లాడుతూ ఒక సామెత ఉంది, రెండు దున్నపోతులు ఒక ఫైట్ అంటే రెండు దున్నపోతులు తనుకుంటే దూడకాలు ఇరిగిపోతాయి అంట. అలాగా ఒక సామెత. దేవుడు బలవంతుడే సైతాన్ ఇద్దరికీ పోటీ అయితే ఎవరో భక్తుల కాళ్ళు ఇరిగిపోతాయి. భక్తుడు అతడు యోబు ఊరకనే ఉన్నాడా అనే దాని మీద చూడండి, ఆయనకు అసలు అన్యాయం ఏమీ చేయలేదు, ఆయనకు అన్యాయంగా ఆ రోగం వచ్చింది. రోగం వచ్చినోడల్లా అతడు పాపి అని కాదు, కానీ పాపం మానిపించాలని చెప్పి దేవుడు రోగం పెట్టే అవకాశం ఉంది. ఆశకు వచ్చింది. అలాగా కొంతమంది ఇచ్చిన ప్రత్యక్షతలు హెచ్చింపబడకుండానట్లు తరచుగా తిమోతికి అయితే కడుపు నొప్పి వచ్చేదండి. తరచుగా అదొక ప్రాబ్లం, బాధ. కడుపు నొప్పి ఎంత బాధగా ఉంటుంది. నిద్ర పట్టదు, కడుపు నొప్పి వచ్చిందంటే. తిమోతికి ఉండేదంట బాధ. యోబు ఆ దినాలలో అనుభవించిన బాధల్లో అప్పుడున్న బాధలు ఎలాంటివంటే 6 లేక 7 అంట. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనము చూడండి. 6 బాధల్లో ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను. అంటే మొట్టమొదట ఎలా బాధపడతారంటే అక్కడున్న పరిస్థితుల్లో కరువును పుట్టిస్తాడు. జనం దేవుణ్ణి మర్చిపోతే కరువు అనేది వస్తుంది. కరువు వచ్చిన తర్వాత అందరూ దేవుని వైపు చూడడం మొదలు పెడతాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ముందుగానే యోబు ప్రవక్త ఊరికనే కాదు, యోబును ప్రవక్తని యాకోబు కొనియాడాడు. అంటే ముందుగానే ఈ ప్రవచనాలు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 19లో క్షామము అంటే కరువు, ఇంకా మరణము నుండి, యుద్ధములో ఇశ్రాయేల్ యుద్ధం జరిగిన చాలా ఖడ్గం అనేది, ఖడ్గం చేత బాధింపబడుట. 7 బాధల్లో ఒక బాధ. దేవుడు తప్పిస్తాడు, కానీ కొంతమంది ఖడ్గానికి దొరికిపోయారు ఇశ్రాయేల్ జనాంగం. 3 ఖడ్గ బలము నుండి నిన్ను తప్పిస్తాడు. అంటే కొన్నిసార్లు నోటి మాటల చేత కొంతమంది బాధపడే అవకాశం ఉంది. నోటి మాటల చేత, అవతల వాళ్ళ చేత. షిమీతోటి దావీదుకు బాధ పెట్టాడు ఆ మాటలు అన్నాడు. యెహోవా సెలవిస్తున్నాడేమో అని షిమీ ఏమన్నాడంటే దావీదుని చీపో 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 అన్నాడు. దుమ్మెత్తి పోసాడు, దుమ్ము తీసి దావీదుకి పోసాడు. దావీదు మహారాజు. ఆయన వింటున్నారా? దైవ చిత్తానుసారమైన బాధల్లో కొన్ని ఏంటంటే మన జీవితంలో కరువు అనేది, తినడానికి కూడా రూపాయి ఉండదు. ఎప్పుడూ కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది బ్రతుకుల్లో. తర్వాత ఏం చెప్పాడు? ప్రళయము అంటే మనకు తెలుసు కదా, ఈ ప్రకృతి వైపరీత్యము. ఉదు తుఫానులో ఎంత వైజాగ్ ఎంత నష్టపోయిందండి? ఉదు తుఫానులో ఆనంద్ గారు ఎంత నష్టపోయింది? పాత వైజాగ్ అయిపోయింది ఒకేసారి. కొన్ని గంటల్లో మొత్తం చూస్తే, ఫోటో తీస్తే మొత్తం టెక్నాలజీ పనిచేయలేదు. నెట్ పోయింది, కరెంట్ పోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే దీపాలు పెట్టుకున్నాం. 6 దినాలు దీపాల్లో ఉన్నారు అందరూ. టెక్నాలజీ ఏమైంది? ఒక ప్రళయం వస్తే ఏమైపోద్ది? పాతకాలపు 6 దినాలు అందరూ కూడా దీపాలు పెట్టుకొని ఉన్నారు. బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నారు. 4 కలిసి మాట్లాడారు. సెల్లో ఏం రాలేదు, నెట్ లేదు. ప్రళయం వస్తే తర్వాత అంటే కొన్నిసార్లు అడవి మృగాలను పంపించాడు. మృగాలు ప్రజల్లోకి వచ్చి వాళ్ళని, ఇది కూడా బాధించటమే. దేవుడు చూడండి 6 లేక 7 అడవి మృగాలు. చదవండి అమ్మా.
అడవి మృగములను అడిగినన్ని 6 లేక 7 బాధలు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. అంటే ఇన్ని బాధలు ఉంటాయి మనిషికి. ఈ బాధలన్నీ తన దేవుని మర్చిపోయిన జనాంగాన్ని, ఇశ్రాయేల్ చరిత్రను చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళకి దాపురించాయి. అంత్యదినాలలో ఇలాంటివి కొన్ని ఇశ్రాయేలు మీదకి దాడెత్తడానికి చూడండి, ఒక రష్యా, అప్పుడు సిరియా దేశము రష్యా ఎంత కలిపేటంటే ఎక్కడికి వస్తుంటే, ఇప్పుడు సిరియా తగ్గిపోయింది కదా, రష్యా వాళ్ళు ఇశ్రాయేల్ మీదకి రావాలనుకున్నప్పుడు దేవుడు పంచభూతాలను ఆయుధాలుగా వాడుకుంటాడు. దేవుడు వాళ్ళని బాధపడతాడు. వడగళ్ళు చెప్పాను ఇంతకుముందు ఇక్కడ నేను. దైవ చిత్తానుసారమైన బాధల్లో ఒకటి, అప్పుడప్పుడు మనకు రోగాలు రావడం. మరి పోదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోదు, ఎందుకంటే మనకి ఏదో పాఠం నేర్పించడానికి. అంతేకాదు 69వ కీర్తనలో భక్తుడు అనుభవం చూడండి. 69వ కీర్తన 29లో 69 కీర్తనలో భక్తుడు ఏమని చెప్తున్నాడు చూడండి. నేను మామూలుగా నేను బాధపడిన వాడనై అమ్మా వ్యాకులపడు, చాలా బాధపడుచున్నాను, చాలా దేవా అంటే నీ రక్షణ నన్ను, అంటే దేవుని కాపుదల కావాలని బాధలో ఉన్నాడు. దేవుని కాపుదల రక్షణ కొరకు ఉద్ధరించాలని భక్తుడి చూడండి ఆయన ఆశపడుతున్నాడు. భక్తులు బాధపడ్డారు దేవుని కొరకు. అంతేకాదు దేవుని బిడ్డలారా, 116వ కీర్తన 10లో కూడా భక్తులు, వీళ్ళు కీర్తనలు రాసిన వాళ్ళతో భక్తులే. 116:10 ఏమనుంది? నేను మిగులు బాధపడువాడనని బాధ కోసం మాట్లాడాడు. అంతేకాదు 25వ కీర్తన 6వ చరణములో యెహోవా చేసుకొనుము అని చెప్తూ 18లోకి ఏమొచ్చాడు? 25:18 ఏంటమ్మా? నా బాధను వేదన కనుగొనము. ఈ బాధ ఎందుకు వచ్చింది? వేదన అంటే పాపాలను బట్టి వచ్చింది. పాపము నుంచి ఏం చేయమన్నాడు? పాపములను ఏం చేయమన్నాడు? బాధను వేదన కనుగొనము, తర్వాత క్షమించుము అన్నాడు. అంటే ఆ బాధలు ఎందుకు వచ్చాడు? కొన్ని బాధలు మన పాపాలను తీసివేయడానికి వస్తాయి. కొన్ని బాధలు రోగములో యోబులాగా యథార్థత, భయభక్తులు ఉన్నాయి లేదా అని వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. దైవ చిత్తానుసారమైన బాధల కోసం చెప్తున్నాను. మనం తెచ్చుకున్న బాధలు వేరు. మన రోడ్డు మీదకి వెళ్ళి కానిస్టేబుల్తో తగుపెట్టుకుంటే వాడు పోలీసులు పిలిచి మనల్ని అరెస్ట్ చేస్తారు. అది మనం తెచ్చుకున్న బాధ. ఒక ఆయన్ని, ముస్లిం ఏరియా, పేరు చెప్పడం బాగోదు, రికార్డింగ్ అవుతుంది. ఒక ఆయన్ని ఆరులోలో సువార్త చెప్పమంటే అందరూ ముస్లిమ్సే. ఏం చెప్పాడు తెలుసా? అడవి గాడిదలారా వినండి సువార్త అంటే శుభ్రం కొట్టారు పట్టుకొని. చర్చిలో ఏం చెప్తుంది తెలుసా? దేవుడి కొరకు నేను ఎంత బాధపడ్డాను, నీ నోరు సరిగా లేక బాధపడ్డావు. దేవుడిచ్చిన బాధ కాదు, దేవుడిచ్చిన బాధ. 25వ కీర్తనలో పాపాలను క్షమించబడ్డానికి, అంటే ఆ శ్రమల్లో ఏం చేశాడంటే నా పాపాలను క్షమించు అనగలిగాడు. అంతేకాదు 44వ కీర్తనలో ఎంత మంచి మాట అండి. 24వ వచనం, 44:24 నీ ముఖమును అబ్బబ్బా దైవాన్ని, అంటే రోజు ఆయన ముఖ దర్శనం చూసుకుంటున్నాడు భక్తుడు. అంటే నీ ముఖాన్ని ఎందుకు మరు చేసావు? మా బాధను, అంశను ఏమంటున్నాడు? నీ మర్చిపోయేవెందుకు నువ్వు? అంటే ఎంత బాధ, అంత బాధ, ఎంత హింస అనుభవిస్తున్నారు భక్తులు. వీళ్ళు పాపం చేసినందుకు కాదు,
దైవ చిత్తానుసారముగా బాధ. అందులో ఏం చేస్తున్నారంటే అంటే దైవ ప్రత్యక్షత లేదు, ఓ పక్కేమో నా బాధ నిమిషను మరుగు చేయమని అంటున్నారంటే ఎంత ఉన్నతమైన ఈ రోజుల్లో దేవుని ముఖము. అంటే దీన్ని వెనక నుంచి మనం ఆలోచిస్తే ఈరోజు దేవుని దర్శనం కలగట్లేదని ఎవరైనా బాధపడుతున్నారా? తిరగేసి ఈ మాటను చూస్తే దావీదు అన్నాడు, నీ ముఖమును దాచకము, నన్ను తోలివేయకము అన్నాడు. అయ్యో, దేవుని ముఖ దర్శనం, మోకాళ్ళుండి దేవుని ముఖ దర్శనం నాకు కలగాలని ఎంతమందికి కలగట్లేదని బాధ ఉందండి. మొన్న పాస్ గారు చెప్పారు కదా, గుర్తుందా? నేను బ్లడ్ డొనేషన్ చేసి బైబిల్ కొనుక్కున్నాను, నాకు బైబిల్ అర్థం అయ్యేది కాదు, ఎంత బాధపడేవాడినో. బైబిల్ అర్థం అవ్వట్లేదు, నాకు బైబిల్ అర్థం అవ్వట్లేదని ప్రార్థన చేసి మాకు తెలిసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది కాదు బైబిల్. ఇప్పుడేమో అర్థమైపోయిందని కాదండి, దేవుడు బయలుపరిస్తే, మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప బైబిల్ అర్థం కాదు. ముఖ దర్శనము, నా బాధలను ఎలా మరచి ఉన్నావు, నువ్వు ఎందుకు ముఖము నువ్వు దాచి ఉన్నావు అని అడుగుతున్నాడు భక్తుడు. ఈ దినాల్లో అదేముందండి, ఈ దినాల్లో ఏంటంటే ఆదివారం ప్రసాదం కొరకు వస్తున్నారు, ముఖ దర్శనం కొరకు కాదు. అమ్మో తీసుకోకపోతే అదొక క్రైస్తవులకు అదొక అలవాటు అయిపోయింది, ఏదో లోటైపోయినట్టు. తీసుకుంది మొదటి రోజు తీసుకుంది, మిగిలిన 6 దినాలు సహవాసంలో కొనసాగడానికి అపోస్తులు నాడు చేశారు. ఆయన ముఖ దర్శనం పొందుకున్నారు, వాళ్ళు బలమైన కార్యాలు వాళ్ళు చేయగలిగారు. కొంతమంది ఏమో బాధ ఎలాగుందంటే దేవుని ముఖ దర్శనం పోయింది ఓ పక్క మా బాధ హింసపోతున్నాం మేము, ఎలా మరిచి ఉన్నావు నువ్వు. ఓ పక్కేమో రోగం వచ్చింది, ఓ పక్కేమో బాధ పెట్టి పాపాలను క్షమించడానికి. చూడండి, పాపం నుంచి బయటపడడానికి కొన్ని బాధలు వస్తాయి. దేవుడు ఊరికే ప్రపంచానికి సమస్య ఏంటండి? ప్రపంచానికి ఎంత? 140 కోట్ల ప్రపంచ జనాభా, 800 కోట్లు. 800 కోట్లు ప్రపంచ సమస్య ఏంటి? ఆర్థికమా? యుద్ధం జరుగుతుందా? ప్రపంచానికి సమస్య ఏంటో తెలుసా? పాపం. అందరిలో పాప నియమం ఉంది, పాప నియమమే సమస్య అండి మనకి. ఈ పాపము దేవుడు చేయమంది చేయడు, దేవుడు వద్దన్నది చేస్తారు పట్టుకొని లోపల. ప్రపంచానికి సమస్య ఏంటంటే, అందుకే పరమాత్ముడు ఆయన నరరూప అవతారం ఎత్తి ఏం చేశాడు? పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఈ పాపాన్ని, విషాదకరమైన పరిస్థితి. పాపం అంటే మనం పాపాలు క్షమించబడ్డాయి, కానీ శరీరంలో ఏముందండి? పాప నియమం ఉంది. ఇది పెద్ద సమస్యది. ఈ సమస్యతో మనం అందులోకి వెళ్ళిపోతామని చెప్పి అప్పుడప్పుడు ఏం చేస్తుంటే దేవుడు దైవ చిత్తానుసారమైన బాధ. అప్పుడప్పుడు పడిపోతున్నామని ఒకరోజు గ్రిప్ రావాలి. చిన్నప్పుడు పడిపోయాం మనం ఎన్నోసార్లు. ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా, మన పిల్లలు ఏం చేస్తామో పడిపోతారేమో అని చెప్పని, పడిపోతారేమో అని మనం అనుకుంటాం. మనం ఎన్నోసార్లు పడ్డాం, గ్రిప్ దొరికినట్లు. దేవుడు కూడా పడిపోయిన వాడిని వీడు పడకుండా నిలబెట్టాలని కొన్ని బాధల్లో దేవునికి విజ్ఞాపన చేస్తారని. కొంతమంది బాధ ఎలాగుంటుందంటే ఖడ్గంతో చంపించేస్తారు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనములో ఆనాడు హేరోదనే రాజు ఏం చేశాడంట? ఎవరు? జెబెదయి కుమారులైన అపోస్తుల కార్యం 12:1 చదవండి. బలత్కారం, కొందరిని బాధ పెట్టడానికి ఏం చేశారు? బలత్కారంగా పట్టుకుని ఎవడైనా యాకోబును, ఈయన బాధ ఏంటంటే ఏకంగా మరణం అయిపోయాడు. ఎలాంటి బాధ వచ్చిందంటే ఖడ్గంతో చంపించాడు బాధ. కొంతమంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోతారు. కొంతమంది యోబులాగా రోగం వస్తారు.
కొంతమంది ఏమో ఈ శ్రమలలో వెళ్ళిపోయి ముఖదర్శనం పోగొట్టుకుంటారు కదా, మళ్ళా ముఖదర్శనం పొందాలని కోరుకుంటారు కొంతమంది. ఒక్కొక్క వర్గం చూడండి, దేవుడు చెప్తున్నాడు బాధలు అనేవి దేవుడు ఏంటంటే తన చిత్తానుసారంగా ఇస్తాడు బాధలు. అంతేకాదు దేవుని బిడలారా, ఖడ్గంతో చంపించాడంటే చాలామంది ఆదిమ సంఘాన్ని నీరో చక్రవర్తి అనే ఆయన ఆ దినాలలో రోమ్ పట్టణములో చాలామంది క్రైస్తవులను పట్టుకొని పట్టణాలను తగలబెట్టి, రోమ్ చక్రవర్తి పట్టణాలను తగలబెట్టేసి అతనే తగలబెట్టేసి అనుచరులతోటి ఒక చట్టాన్ని పుట్టించి క్రైస్తవులు తగలబెట్టారని కారణం ఉండాలి కదా క్రైస్తవులు చంపడానికి. ప్రజలందరూ ఈ పట్టణాలు ఎలా తగలబడ్డంటిగో క్రైస్తవులని చెప్పి క్రైస్తవుల్ని ఒక స్తంభాల్లో పెట్టి తారు పూసి వాళ్ళ స్తంభాల్లో పెట్టి కిందన అగ్ని అంటించారు. రోమ్ ప్రభుత్వంలో అప్పుడు ఆ నీరో చక్రవర్తి చేసిన పని. సంఘాన్ని ఆర్పాలని చూశాడు. అది కోట జక్కయ్య గారు రాశారు. ఏమని? ఆది సంఘమునార్పుటకు నుంచి ఆ దుష్ట నీలో పతి చెలరేగే గర్వించే. ఆది సంఘమునార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో చెలరేగే గర్వించే. ఆది క్రైస్తవ భక్తుల స్తంభములు గట్టి తారు పోసి. ఆది క్రైస్తవ భక్తుల బములు గట్టి తారు పోసి. అగ్నిని ముట్టించ కాల్వంగా ఆ సంఘ అధిపతి అప్పుడే నశించే. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని దాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి కాలము మూలను. ఎండవానాలనియు జడిసి కాలము మూలను. కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండ ఎంత పెంచిన మంటికే నన్నా. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు సిలువ శక్తిని జాటవేమయ్యా. ఆ టైంలోని స్తంభాలు కట్టి తారు పూసిన టైంలోనే పేతురు రాశాడు పత్రిక. చెదిరిపోయారు క్రైస్తవులు. చెదరియున్న యాత్రికులకు శుభమని చెప్పి ఆ టైంలోని పత్రిక రాశాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకనే అక్కడ చెప్పాడు. పౌలు చెప్పిన పౌలు అనుభవం చూడండి. పౌలు రోమా పత్రిక 8వ అధ్యాయం ముగించుకుందాం. 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమలో నుండి అంటే ఎడబాపడానికి కొన్ని ఉన్నాయి. ఏంటవి? శ్రమ అనేది ఉంది, బాధ అనేది ఉంది, హింస ఉంది, కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఖడ్గమైనను. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా దూరం చేయడానికి కొన్ని వస్తాయి. అవి వస్తే నేను ఎంత ప్రేమించావు అని నిర్ధారణ జరుగుతాయి. అందుకు దైవ చిత్తానుసారమైన శ్రమలు మనకు అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఉదాహరణకు ఇశ్రాయేలు జైత్రయాత్ర పుస్తకంలో రాశారు. అది ఎంతమంది చదివారు తెలియదు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు కదా. దాటినప్పుడు మధ్యలో కొంతమంది పిల్లల్లాగా మారం చేస్తారు. వెనక్కి వెళ్ళిపోతాం ఇంటికని. వెళ్ళిపోతామంటే మోషే ఏం చేస్తాడు? వెళ్ళిపోండి, నేను మళ్ళీ ఎర్ర సముద్రాన్ని ఏం చేయలేను, చీల్చలేను అని. అంటే ఎర్ర సముద్రాన్ని బట్టైనా ముందుకు వెళ్తారు కానీ వెనక రారు. అంటే అది ఒక విధంగా మంచిదే కదా. అది అంటే దేవుడు మనల్ని ప్రేమించేది పెట్టాడు. అది ఆ కొన్ని బాధలు. వెళ్ళాడనుకో ఎర్ర సముద్రంలో ఏమైపోతాడు? పోనీ యోర్దాన్ నదిని దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. హెబ్రోన్ పాటల పుస్తకంలో రాశాడు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మధ్యలో యోర్దాన్ నదిని దాటేటప్పుడు అంటే చాలా పాప ఆశల్లో వెళ్ళిపోయినప్పుడు
మోషే పిలిచాడు, లేచి రండి విశ్వాసులారని ఒక పాట ఉంటుంది. యోర్దాన్ నదిని దాటకముందు ఆశల్లో పడిపోయారు. మిస్రాయిం ఆశల్లో పడిపోయారు. సేమ్ ఆనాటి జనాంగం ఈనాటి జనాంగం పెద్ద తేడా ఏమీ లేదు. వెనక్కి వెళ్ళిపోదామని చూస్తారు. అనవసరంగా దేవుని నమ్ముకున్నాం ఏంటి ఆదివారం బాధ. అందులో అగాపే సంఘంలోకి వచ్చాము, హెచ్చరిక వాక్యం అంటారు, గంట చెప్తారు. రెండవ వాక్యం అంటారు, ఇంకా గంట చెప్తారు. అక్కడ వండుకున్న చేపల కూర చల్లారిపోతుంది. మళ్ళీ VBS అని కానుకలు అడుగుతారు. మళ్ళా ఒక నెల పోతే ఇంకో కానుకలు అడుగుతారు. ఇదేం బాధ మాకు వచ్చింది బాధ అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. అనుకున్న వాళ్ళకి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అనుకున్నాడని చెప్పిస్తాడు. చూసావు ఎలా చెప్పించాను. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిలో సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మిక ఎంచుడి, ప్రభుపై నమ్మిక ఎంచుడి. లేచి రండి యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిలోక ఆశలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దైవ చిత్తానుసారమైన బాధలు మన క్షేమం కొరకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని బాధలు ప్రార్థన నేర్పిస్తాయి, కొన్ని బాధలు పరిశుద్ధతను నేర్పిస్తాయి. భక్తులు కిందటి వారంలో చెప్పానా? కిందటి వారంలో ఏ వాక్యం చెప్పుకున్నాం మనం? కిందటి వారంలోని ఏం చెప్పుకున్నాం? సెకండ్ మెసేజ్లో చెప్పానా? చెప్పలేనట్టు. దావీదు దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని, మీకు శ్రమలు వచ్చాయి కదండి, మేల కీడ అంటే ఏమంటాడు? శ్రమ నొందిండుట నాకు ఎందుకు మేలంటే, శ్రమ పొందకముందు ఏం చేశాను? త్రోవ విడిచాను. శ్రమ పొందాక వాక్యాన్ని బట్టి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు రాకముందు ప్రార్థన చేయలేదు. ఇగో నా శ్రమలలో యెహోవాకు మొర్రపెట్టి తిని అంటాడు. పౌలుని అడిగితే పౌలన్న ఇంత శ్రమల్లో ఏంటంటే, ఈ శ్రమలు నాకు ఏంటంటే ఓర్పు నేర్పింది. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష నిరీక్ష అని చెప్పి ఏం చేసింది? ఈ శ్రమల యందు నేను ఏం చేస్తున్నాను? అతిశయిస్తున్నాను అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తుల అనుభవాలు చూడండి. ఎబ్రీ పత్రిక యేసయ్యని అడిగితే, తండ్రి అయిన దేవుడు నాకు అలా పెట్టాడు, ఏం చేస్తాను? పరిశుద్ధపరచబడి వారికి ఒకటే రూల్ ఏంటంటే, నాకు బాధలు తప్పలేదు, నేను మీ కొరకు బాధలు అనిపించాను, మీరు నా కొరకు బాధలు అనుభవించాలంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య బాధలు అనుభవించి మనకు రక్షణ ఇచ్చాడు, ఓదార్పు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మనం మటుకు తట్టుకోలేకపోతున్నాం. దైవ చిత్తానుసారమైన బాధల్లో వెలివేతలు కూడా కొన్ని ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన బాధల్లో మాటలతో బాధిస్తారు. దైవ చిత్తానుసారమైన బాధల్లో నిందలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు నిందలు వస్తాయి, భయపడకండి అని చెప్పాడు. చూడండి, పేతురు రాసిన పత్రికలో మనం వెళ్దాం. పేతురు రాసిన రోమా పత్రికలో ఒక రకమైన శ్రమ, బాధ, కరువు, కష్టం అని చెప్పాడు. పేతురు పత్రికలు ఏమన్నాడు చూడండి దయచేసి. కొంతమంది మన మీద సత్ప్రవర్తన మీద చూడండి, 17వ వచనం, 3:17. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు
సిగ్గుపడుదురు అన్నారు. దైవ చిత్తాను ఏమన్నాడు? శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడాలి. ఎందుకంటే మనం మేలు చేయడానికే కొన్నిసార్లు అది మంచిది. క్రీస్తు అలా జరిగించాడని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ మాట్లాడితే క్రీస్తు మన కొరకంట 2వ అధ్యాయం 19వ వచనములో, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అతి హితము, తప్పిదముకై దెబ్బలు మీకేమి ఫలము అని చెప్పి కిందనేమన్నాడు 21. అందరు చెప్పండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఏమించిపోయాడు? ఏంటా మాదిరి? ఆయన బాధపడ్డాడు, అందుకోసమే బాధపడడానికి పిలువబడ్డామంట. ఎవరుంటారండి క్రైస్తవుల్లో ఇలా చెప్తే? ఎవరుంటారండి? ఇది నిజమైన సువార్త. యేసయ్య నిజమైన సువార్త చెప్పాడు. లోకములో శ్రమ కలుగుతుంది, కానీ నేను జయించున్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. శ్రమ కోసమే మాట్లాడాడు, కానీ నన్ను నమ్మితే రాత్రి మీ రోగాలు పోతాయి, నష్టాలు పోతాయి, కష్టాలు పోతాయని చెప్పలేదు. రియల్ గాస్పల్, ట్రూ గాస్పల్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏంటంటే శ్రమ అనేది వస్తుంది. దైవ చిత్తానుసారమైన శ్రమ. భక్తులందరూ అన్యాయంగా శ్రమ పొందారు, ప్రవక్తలందరూ అన్యాయంగా బాధపడ్డారు. ఈనాడు నీకు కూడా అన్యాయంగా నువ్వు తప్పు చేసేవని రాదు, బాధపడకూడదు. మనం వెలివేత వస్తుంది, మన సొంత సంఘంలో నుంచే మనతో వెలివేత వస్తుంది. సరిగా నిందలు మోపుతారు, కష్టాలు వాళ్ళ వల్ల వస్తుంది, కానీ అస్సలు రవ్వంతైనా పట్టించుకోవద్దు. అందులో పాఠం నేర్చుకోమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, తన అడుగుజాడల్లో ఉంచాడు. ఏంటంటే మీరు కూడా అలా బాధపడడానికే పిలువబడ్డారు అన్నాడు. ఈ మాట చెప్పాలంటే దైవజనులు ఎవ్వరు సంఘంలో చెప్పరు. చెప్తే సంఘానికి రారేవారు, రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ బాధలలో ఏంటంటే అప్పుడు చెప్తాడు దావీదు, నీ వాక్యము శ్రమల్లో ఉన్నాను నేను, నీ వాక్యము శ్రమ కొలిమిలో నన్ను ఏం చేసింది? ఆదరించి నా బాధల్లో ఏం చేసింది? నమ్మనంటే దావీదు కూడా ఏం చేశాడు? దేవుని కొరకు బాధలు పడ్డాడు. దేవుడిచ్చిన కాబట్టి దేవుని బిడ్డలారా, బాధలనేవి మన జీవితంలో విడదీయరాని భాగము. ఎప్పుడు బాధలు ఉంటూనే ఉంటాయి, వెలివేతలు, నిందలు, కష్టాలు, శ్రమలు. ఇవన్నీ ఎందుకు ఇస్తాడంటే అర్థం ఏంటంటే నిన్ను యేసు పోలికలో మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణకర్తకు రక్షణ పొందిన వాళ్ళకి ఇద్దరికీ ఇవి ఇస్తాడు. అది ఎవ్వరూ తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకు అలా బాధపడ్డారు. కాబట్టి ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏం చేయాలి? దైవ చిత్తానుసారమైన బాధలను ఏం చేయాలి? ఆ బాధల్లో ఒకటి రోగము, ఒకటి క్షామము, ఇంకోటి ఏంటి? యుద్ధం, ఖడ్గము, ప్రళయము, రకరకాల విధానం. అందరికీ ఒకటే ఉండదండి బాధ, అందరికీ ఒక రకమైన బాధ ఉండదు. కొంతమందికి పిల్లలు ఉండరు, అదొక బాధ. కొంతమంది పిల్లలు ఉన్నందుకు బాధ, వాళ్ళకి స్కూల్కి తీసుకెళ్ళలేకపోతుందంట పాపం. కొంత పిల్లలు లేనందుకు బాధ, వీళ్ళకి ఉన్నందుకు బాధ. వీళ్ళకి దేవుని మట్టుకు అడిగి, అమ్మ గర్భఫలం కావాలని అడిగి ఇస్తేనేం సరిగా పెంచవు దేవుని కొరకు. కాబట్టి క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసు? ఈరోజు ఏ బాధ ఉండకూడదు, ఏ కష్టం ఉండకూడదు. అలాగా నేనేంటంటే ఆదివారం అలాగ వచ్చి వెళ్ళిపోవాలి, మిగిలిన దేవుడు అంతా అందరికన్నా నన్ను బాగా చూసేయాలనే స్వార్థంతో ఉన్నారు చాలామంది. ఏమీ బాధపడకూడదు, ఏ బాధలు రాకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ నింద రాకూడదు, ఏ శ్రమ రాకూడదు. నిన్ను పడిపోయి ఉన్నావు, నిన్ను నిలబెట్టడానికి ఇది అవసరం, నేను పరిశుద్ధపరచడానికి ఇది అవసరం, నీకు విధేయత నేర్పించడానికి ఇది అవసరం, దేవుని పోలికలోకి మార్చడానికి ఇది అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనం నడుస్తున్న మార్గం మామూలు మార్గం కాదు. ఏ మార్గము? సియోను మార్గం. సియోను మార్గములో పలు శోధనలు వస్తాయి. మామూలు మార్గం కాదు. ఏ మార్గము? సియోను మార్గం. ఎక్కడికి వెళ్తున్నాము? సియోనుకి వెళ్తున్నాం. సియోను మార్గములోనే వస్తాయి. కాబట్టి ఇందులో నుంచి వెళ్ళి మనము ఏదో దేవుని చూసుకుంటాను కాదు. చెప్పాడు, సియోన్యాత్ర నేను యేసునాను కొన్ని పోదును సిలువ మార్గంబునా, లోకయాత్రలో నేను నడచినప్పుడు వీక్షతో కాదు విశ్వాసముతోనే, లోకయాత్రలో నేను నడచినప్పుడు విశ్వాసముతోనే, కష్టముల్ నష్టముల్ వచ్చిన వేళలో రక్షకుని కరము పట్టుకుందును, సియోన్ యాత్ర నేను యేసునాను పోతును సిలువ మార్గంబునా, లోకమందు ఏది నాకు యోగ్యమే కాదు, దుఃఖములు పోవును ప్రభు యేసులో, లోకమందు యేసుని సిలువను మోయుచు క్రీస్తుని కొరకు జీవింతును, సియోన్ యాత్ర నేను యేసునాను పోతు సిలువ మార్గంబునా. సియోను మార్గము సిలువ మార్గము. కాబట్టి ఈ సిలువ మార్గంలో మనకు వచ్చిన నష్టాలు, కష్టాలు, ఇబ్బందులన్నిటిలో కూడా ఏం చేయాలంటే, ఎక్కడికి వెళ్తామంటే రక్షకుని పాదాలు పట్టుకోవడానికి. పట్టుకోవట్లేదు చాలామంది. ఎవరెవరో లోకంలో పాదాలు పట్టుకుంటున్నారు. కష్టం నష్టం వస్తే ఎవరెవరో ఆశ్రయం వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు తప్ప కానీ రక్షకుని పాదాలు వ్యక్తిగతంగా నువ్వు పట్టుకొని ఎన్ని రోజులైంది? నీ ప్రభువా నన్ను అలా పట్టుకున్నవాడు యాకోబు, నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని మామూలు కాదు, పెనుగులాట ఆడాడు. నరునికి దేవునికి ఒక పెనుగులాట జరిగింది అక్కడ. ఆ పెనుగులాటలో వదలలేదు. ఆఖరికి ఏంటంటే నేను దీవించేసి దేవుడు వెళ్ళిపోయాడు. అలాంటి పెనుగులాడే వాళ్ళు ఈ దైవ చిత్తానుసారమైన బాధలు ఎందుకు ఇస్తాడంటే, అలా పెనుగులాడేవారు దేవుడిని తయారు చేస్తాడు, అలా పరిశుద్ధులను తయారు చేస్తాడు, విధేయులు తయారు చేస్తాడు. ఆఖరికి ఈ బాధల్లో ఏ పోలిక వస్తుందండి? యేసు పోలిక వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవడైనా క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుడు అనగా దైవ చిత్తానుసారమైన బాధలను అనుభవించిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంతటితో ఆపేద్దాం, ఇంకా చెప్పుకుందామా? పౌలరాజు గారు చెప్పమంటున్నాం. చెప్పుకుందామా? నా ఇష్టం. కాబట్టి దేవుని బిడ్డలారు, ఇప్పటికే మోకాలు అదొకలాగా పెట్టేశారు ఆవదం తాగినట్టు. తోమా పాస్టర్ గారు అయితే ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఆయన చిన్నంచన వేయకండి. మీరు ఆయన చిన్నంచన వేయకండి. ఆయన నాకన్నా ఎక్కువ వాక్యం చెప్తాడు. ఆయన మీకు తెలియదు. అయితే మన సంఘంలో చెప్పాడు కానీ ఆయన సంఘంలో చెప్తాడు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకి ట్యూన్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వచ్చే వారం చెప్తానులేండి అది. అమ్మయ్య బ్రతికిపోయాం మనం. కాబట్టి దైవ చిత్తానుసారమైన బాధలు ఎందుకు అంటే, యేసయ్య పాదాలు పట్టుకొని ఒకనాటికి యేసు పోలికలోకి మారడానికి. అది రోగమవుని, బాధ అవని, కరువు అవని, ఇబ్బంది అవని, రాబోవైనా ఉన్నతమైన అధికారులు వచ్చి బాధపడతారు. రకరకాల పరిస్థితులు వస్తాయి. ఓ పాస్టర్ గారు చెప్తే వినలేదు, కొన్ని ఆయనే తెచ్చుకున్నాడు. ఓ పాస్టర్ గారిని ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ గుండాలు శుభ్రంగా పక్కన రేకుల షెడ్ వేసాడని కొట్టుకుంటూ ఎలా తెలుసా, బండి మీద కుక్కను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళారు.
తీసుకెళ్తే సిఐ చాలా సీరియస్ అయ్యాడు వాళ్ళ మీద. మీరెవరు, ఒక పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు ఆయన క్రిస్టియన్ స్కూల్లో చదివాడు, లోపల ఉంది ఆయనకి. పాస్టర్ గారు కేసు పెట్టండి మీరు ఇతని మీద అంటే, ఈయన యేసు ప్రభువులాగా ఏం చేశాడు? నేను అతను క్షమించేస్తున్నాను అన్నాడు. ఎక్కడ క్షమించాలో కూడా తెలియదు. చూడండి, వాళ్ళు నిన్నే దైవ చిత్తంలో లేని శ్రమ సంఘాన్ని తీసేయాలని, సంఘాన్ని తీసే శ్రమలు దేవుడు పెట్టడు. సంఘం ఉంటేనే కదా ఆయన సువార్త జరుగుతుంది. ఎంత చెప్పాడో సిఐ వినలేదు, ఇంటికి వెళ్ళాడు. నెలలో ఇతను నోటీస్ వచ్చింది, అతను పెట్టాడు కేసు, ఇతనే కొట్టాడండి ఇతను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అమ్మాయికి. అక్కడ కానీ కేసు పెడితే వాళ్ళందరూ బతిమాలుకొని, ఇప్పుడు మొన్న ఒకటి మీద మేము కేసు పెట్టాము. మేము ఇక్కడ భోగాపురంలో మన సంఘంలో నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి కేసు పెట్టి ఆర్కేపీ ద్వారా ఇప్పుడు వాళ్ళ లీడర్ బ్రతిమాలుతున్నారు. అప్పుడు వద్దన్నాడు, లేదు 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 ఎఫ్ఐఆర్ అయ్యాలని నేను నిలబడి పెడితే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? గ్రామంలో మీకు స్థలం ఇస్తాం, ఎక్కడ కావాలో చర్చ కట్టుకోండి. దేవుడు శ్రమ పడితే బాధపడతాడండి, మనుషులు ఎవరండి శ్రమ పెట్టడానికి మళ్ళీ? కాబట్టి కొన్ని కాలాలు ఉంటాయి. కొన్ని గొడుగు పట్టుకొని వెళ్తున్నాం, ఏ కాలం అది? ఎండలో పట్టుకోరా? వర్షాకాలం కానీ ఎండాకాలం. రెండోది స్వెటర్ వేసుకొని తిరుగుతున్నారు, ఏ కాలం అది? శీతాకాలం. మంచిది, బాగా చెప్పారు. ఒకడు ప్రేమలో పడ్డాడు, ఏ కాలం అది? పోయే కాలం. అలా రాశాడు ఒక దగ్గర. కానీ యేసయ్యతో ప్రేమలో పడడం పోయే కాలం ఎలాగవుతుందండి? యేసయ్య మనకిచ్చిన శ్రమల కాలం, బాధను అనుభవించిన కాలం ఏ కాలం అంటే మనలను పరిపూర్ణుడిగా చేసే కాలం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలలో దేవుని బిడ్డలారా మనం ఏమవుతాము? శ్రమల ద్వారా మనము పరిపూర్ణం అవుతాం. దేవునికి స్తోత్రం. పరిపూర్ణుడు అంటే అచ్చం యేసయ్యకి జెరాక్స్ కాపీలా తయారవుతాడు. దైవ చిత్తానుసారమైన శ్రమలు అంటే మనలోకి అందరికీ బాధలు వస్తే అన్యాయంగా వస్తున్నాయని. అన్యాయంగా అన్యాయంగానే వస్తుంది, న్యాయంగా రావు. దేవుడు పెట్టినవైతే నువ్వు పాఠం నేర్చుకో, ఐక్యత నేర్చుకొని దేవుని బిడ్డలారా, దాని వలన నువ్వు ఏంటంటే యేసయ్య పోలికలు నువ్వు తెచ్చుకోవాలి. దానికి కొంతమందిని క్షమించి వదిలేయాలి, దాన్ని కొంతమందిని చెప్తాం వినకపోతే వదిలేయాలి. దేవుడు బుద్ధి చెప్పినట్టు వస్తుంది వాళ్ళకి బుద్ధి. కాబట్టి దయచేసి శ్రమలు వస్తే చాలు ప్రార్థనాపరులు అయిపోతారు. లాస్ట్ టైం ఎప్పుడో చెప్పాను నేను. మన చర్చకు వచ్చేవారు ఒకరు, వాళ్ళ భర్త విదేశాలకు వెళ్ళాడు. ఆవిడకి చిన్న జ్వరం అని చెప్పి కేజెచ్కి వెళ్ళింది. ఆ కేజెచ్లోని వేలంగిని రావు ఎవరికో రిపోర్ట్ ఇవ్వబోయి ఈవిడికి ఆ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఏం తెలుసా? ఎయిడ్స్ అని ఉంది. అది వేరే వాళ్ళ రిపోర్టు. ఈవిడ చూసమ్మో మా భర్త విదేశాలకు వెళ్ళాడు, నిజంగా అని అనుకుంటారని చెప్పి ఎయిడ్స్ అని చెప్పి 40 రోజులు ప్రార్థన చేసిందండి. ఆ బాధలోని ఎలా తయారైందంటే సీనాయి కొండ మీద మూస ఎలా తయారవుతాడో అందుకని తయారైంది. ఆ రిపోర్ట్ చిన్న రిపోర్ట్ మార్చింది. ఆ తర్వాత వచ్చి సారీ సిస్టర్, సావు కబురు సలగా చెప్పినట్టు వేరే వాళ్ళు రిపోర్ట్ నీకు ఇచ్చాను, ఇగో నీ రిపోర్ట్ అంటే చిన్న జ్వరం. ఈవిడేమనుకుంది? ఆ చిన్న రిపోర్ట్ దేవుడు మార్చి ఏం చేశాడు? అగ్ని కాగడాలాగా ప్రజ్వలిస్తుంది 40 రోజులు అలాంటి ప్రార్థన. అంతకుముందు ప్రార్థన అంటే ఎందుకులే అన్ని ఆ ప్రార్థన అనింది. ఇప్పుడు ప్రార్థనే చేసుకుంది. దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు. కానీ దేవునితో ఎవరితో మనుషులు ఆటలాడచ్చేమో కానీ దేవునితో ఆటలాడటం చేయకూడదు. కాబట్టి వచ్చిన శ్రమలను స్వీకరిద్దాం, బాధలను స్వీకరిద్దాం, నిందలు స్వీకరిద్దాం, వెలివేతను స్వీకరిద్దాం. దీనివల్ల పరిశుద్ధత, ప్రార్థన, విధేయత, పరిపూర్ణతను సాధించి యేసు పోలికలోకి మారుదాం. ఇది ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధలు అందుకు వస్తే బాధలు ఇవ్వడంలో దేవుడు అనేకమైన పాటలు ఆ వ్యక్తిని పడిపోకుండా నిలబెడతాడు, పరిపూర్ణుని చేస్తాడు దేవుడు.
కాబట్టి ఆ రీతిగా మనము నడుద్దాం. మనము వాక్య ప్రకారంగా బాధలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థన పెంచడానికి, పట్టుదల పెంచడానికి, దేవుని కొరకు ఇంకా ఎక్కువ ఆరాధన చేయడానికి, స్తుతించడానికి అని గుర్తెరిగి ఈ మంచి ఆరోగ్యకరమైన సందేశాన్ని తీసుకొని ఇంటికి వెళ్దాం. ప్రభు కృప మనకు సహాయం చేయునుగాక. ఏమైనా ఉన్నాయా ఇంకా? ఎవరినన్నా